దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనము, ఒక ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మన జీవితాలను పురుగొలుపుతూ దయపరుస్తూ చక్కటి మాటలను బోధిస్తూ ఉంటాడు. దేని కొరికి మాటలను బోధిస్తూ ఉన్నాడు అంటే ఆయనకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కీర్తనల గ్రంథమును 33వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట రాయబడి ఉందంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా కాపాడాలని తను తాపత్రయపడతా ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా కంటికి కట్టినట్టుగా కనబడతా ఉంది. దేని కొరకు అంటే తన ప్రజలను మరణంలో నుంచి తప్పించుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువులో నుండి తప్పించుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రకమైన మరణ భయములు మనం వెంటాడుతూ ఉన్నాయో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా, వేదన బాధల ప్రకారంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నానా విధములైనటువంటి మనస్తాపము చెంది కుటుంబ అసమస్యలతోటి, పిల్లల మాట వినకపోవడం ద్వారా, దీర్ఘకాలిక సమస్య ఉండడం ద్వారా ఏ రకంగా అయితే మనకు మరణ వేదన కలుగుతుందో ఆ మరణం నుంచి తప్పించుటకు ఎంత కష్టం చేసినా కూడా ఫలితం లేని ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామేమో. ఆర్థికమైన పురోగతి లేక, అభివృద్ధి లేక, ఆశీర్వాదము లేక కష్టం చేస్తూ ఉన్నాము, కానీ దాంట్లో ఫలితం లేకుండా ఉన్న స్థితిగతులు ఉన్నాయేమో. ఇలా ఏ రకంగా మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఆ కరువులో నుంచి వెళ్ళి ఆ మరణకమైన ఒక వేదనలో నుంచి మనం తప్పించడానికి దేవుడు చెప్తున్నది ఒక చక్కటి మాట ఏంటంటే, నీకు నేను ఉపదేశము చేసేదను అంట. నువ్వు ఏ రీతిగా పోతే, ఏ రీతిగా నువ్వు నడిస్తే నువ్వు మరణం నుంచి తప్పించబడతావో, నీవు కరువులోంచి తప్పించబడతావో ఆ మాటలు నీకు నేను బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆలోచన ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు మహిమ కలుగును గాక. చక్కని మాటలు ఇంకొక మాట మనం చూస్తూ మనం ముందుకు సాగుతాము. నిశ్చయంగా సామెతల గ్రంథం 3-5-6 వచనంలో ఏముంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుమని. ఆయా కష్టాల్లో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా మన మాట చెప్పినా కూడా ఏం చేస్తాము అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ముందుకు సాగుతాం. అలా ఆ రీతిగా వెళ్ళి నష్టపోయిన వారు అనేకలుగా ఉన్నారు. కానీ యెహోషువ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏ రీతిగా చెప్పి ఉన్నాడో, ఆయనకు మరణ భయం నుంచి విడిపించబడడానికి, కరువులోంచి విడిపించబడడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హాయి పట్టణం మీదకి వారు పోయినప్పుడు అద్భుత రీతిగా ఆ హాయి పట్టణంలో విడుదల పొందుకోవడం జరిగింది. అక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఓటమి పాలు అయ్యారు. హాయి చిన్న పట్టణం, దానికంటే ముందు ఎరుకో పట్టణం పైన అద్భుత విజయం పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యెహోషువ వారందరూ కూడా హాయి అనే చిన్న పట్టణంపై అపజయం పొందుకొని వారి చేత తరమబడ్డారు. అనేకులు చనిపోవడం జరిగింది. ఆ సమయమందు యెహోషువ దేవుని యొక్క మందసం ఎదుట మోకాళ్ళుని నేల మట్టుకు తన వంచి తన బట్టలు చింపుకొని బూడిదను తల మీద పోసుకొని సాయంకాల సమయం వరకు ఇశ్రాయేలు పెద్దలందరూ పిలిపించుకొని ప్రార్థన చేయగా దేవుడు తనతో మాట్లాడాడు. తన జీవితంలో ఈ అపకార్యము, ఈ అపజయము ఏ రీతిగా కలిగిందో తన గురించి తెలియజేసినప్పుడు, ఆ కార్యం యావత్తు కూడా దాని నుంచి తొలగించి వేసినప్పుడు, మరలా హాయి పట్టణం మీదకి పోయినప్పుడు నిశ్చయంగా ప్రభు వారికి విజయం అనుగ్రహించడం జరిగింది. ఈరోజు నీకు కుటుంబంలో దేనికి ఈ కరువు, మరణం వస్తుందంటే, సంభవిస్తుందంటే, దేవుడు చేయకూడదని ఒక పని నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుడు చేయమన్న పనిని మనం చేయకుండా ఉన్నాము. దాని ద్వారా మనకు మరణమును, కరువును కలుగుతూ ఉన్నాయి. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? ఆయనకు సాక్షిగా జీవించమంటా ఉన్నాడు, రక్షణను కాపాడుకోమంటా ఉన్నాడు. నువ్వు ఎంత అభివృద్ధి చెందినవో ఆ అభివృద్ధిని బట్టి కృతజ్ఞపూర్వకంగా ఎప్పుడు కూడా
నీ ధనములో నుంచి వెళ్ళి, నీ ఘనములో నుంచి వెళ్ళి, నీకున్న సమస్తములో నుంచి వెళ్ళి కూడా ఆయన్ని ఘనపరచాలి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కార్యాలను కూడా మనం చేస్తామో నిశ్చయముగా కూడా మనము విజయంలోకి నడిపించబడతాం. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబికంగా, మానసికంగా నువ్వు ఏ స్థితిలో నుంచి వెళ్ళి నష్టపోతావనో వాటన్నిటిలో నుంచి నిశ్చయంగా నువ్వు దీవింపబడతావు. ఇది మనుషుల మాట కాదులే కానీ దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దైవజనమా, ఇక మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచబడుతూ బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, స్తుతి తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ రాత్రికాల దానికి స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభావ. ఇక మాట్లాడిన కూడా మాకు జీవితంలో స్థిరపరచండి, బలపరచండి. వాక్యసరి జీవితం మాకు అనుగ్రహించి తను ఎవరైతే తన ఆరోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి, ప్రతి వ్యాధి బాధలు విడిపించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు. నువ్వు ఆలోచన చెప్తానన్న ప్రభువా, మరల నుంచి కరుణ విడిపిస్తున్న ప్రభు నీకు వందం తెలియజేస్తున్నాం తండ్రి. మా ముందు పెట్టావు ప్రభు, నీకు వందం. లేక ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నా ప్రభు. ప్రతి కుటుంబ శాంతిని, సమాధానం నెమ్మది అనుగ్రహించి మహిమ మీరే పొందాల్సిందిగా అర్పిస్తే ఎవరు ఏది ఆశిస్తున్నారు నా ప్రభు, ప్రతి ఉన్నతను పొందుకుంటాకు నాతో నీవు ఒక ద్వారములు తెరిచి మహిమ మీరు మాత్రం పొందగలను అర్పిస్తూ సంస్థాన హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.